నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి కాంగ్రెస్ జెండా గద్దెను ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే ఈ జెండా గద్దెని కూల్చింది టీఆర్ఎస్ కార్యకర్తలేనని ఆరోపించారు కాంగ్రెస్ నేత ఆరపల్లి జితేందర్. సుల్తానాబాద్ మెయిన్ సెంటర్లో టీఆర్ఎస్ నాయకులు రోడ్ను మూసివేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని పేర్కొన్నారు జితేందర్. టీఆర్ఎస్ మరి కాంగ్రెస్ గద్దెలను కూల్చడం మరి ఎంతవరకు సమంజసమో వాళ్ళే విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆడంగుల లెక్క మరి గద్దెలు కూలగొట్టడం ఏందో మరి దీనికి ఎవరైతే బాధ్యులో వాళ్ళందరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు అధికారులను కోరుకుంటున్నాం. మరి కేసీఆర్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళను విమర్శించడం సిగ్గుచేటైన విషయం. మరి మీ లెక్క మేము తెలంగాణ కుటీరాలు రోడ్లపై పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు మేము చేయడం లేదు. ఇది మీ కబ్జా కాదు. ఈ నడి ఒడ్డున ఆర్ఎంబి గెస్ట్ హౌస్ ముందట మరి పెట్టి మరి ఇది కేసీఆర్ని మీ నాయకులకు మీ కార్యకర్తలకు చెప్పుకోవాల్సి ఈ సిగ్గుచేటు. సుల్తానాబాద్ పరిధిలోని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్కు సంబంధించిన 40,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలను స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఐఏఎస్ విష్ణు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీట్ ది ప్రెస్లో మాట్లాడారు. హాజరైన అధికారులను ఘనంగా సన్మానించి సత్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకి 2014 కల్లా ఏంటంటే రాష్ట్రంలో మనకి ఎస్డబ్ల్యూసి ద్వారా 5 లక్షల మెట్రిక్ టన్నులు, అలాగే మనకి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీస్ ఏఎంసీస్ ఉంటాయి, వ్యవసాయ మన మార్కెట్ వాళ్ళ ద్వారా 5 లక్షల మెట్రిక్ టన్నులు. అలాగే మనకేంటంటే డీసీపీ మనకు స్టార్ట్ అయ్యింది. కరీంనగర్ కూడా డీసీపీ డిస్ట్రిక్ట్, ఇది డీసెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ అని సివిల్ సప్లైసే నేరుగా ఈ పీడిఎస్కి కావాల్సింది ప్రజా పంపిణీ వాళ్ళకు కూడా 5 లక్షల మెట్రిక్ టన్నులు, అంటే మొత్తం 15 లక్షలు ప్రభుత్వ సంస్థల ద్వారా. అలాగే 10 లక్షల మెట్రిక్ టన్నులు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ద్వారా చేపట్టే ప్రక్రియ. వాటిల్లోనే ఇది 3,66,000 మెట్రిక్ టన్నులు మనం చేపట్టడం జరిగింది. ఎస్డబ్ల్యూసీకి సంబంధించి ఇప్పుడు 5 లక్షల మెట్రిక్ టన్నులు, ఇప్పటికే 1,50,000 మెట్రిక్ టన్నులు చేపట్టడం జరిగింది. తల్లిదండ్రులు కొట్టడంతో ఓ యువతి అదృశ్యమైంది. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన నీలం యాదగిరి కూతురు అంజలికి గత నెల 23న వివాహం జరిగేది. ఆమె మైనర్ అంటూ ఓ వ్యక్తి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో బాల్య వివాహం చేయవద్దంటూ అధికారులు అడ్డుకున్నారు. వరంగల్లో శారీరక పరీక్షలు చేయడంతో ఆమెకు 18 సంవత్సరాలు నిండాయని తెలిసింది. అయితే అంజలిని పెళ్లి చేసుకోబోయే వరుడు తనకి ఇష్టం లేదంటూ పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో అంజలిని తండ్రి, సవతి తల్లి కొట్టారట. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఈ నెల 25 నుండి కనిపించకుండా పోయింది. ఈ విషయంపై సవతి తల్లిని నిలదీయడంతో మహిళా సంఘాలపై దురుసుగా మాట్లాడిందన్నారు. ఇరువురు స్టేషన్ను ఆశ్రయించారు. అయితే అంజలిపై 25న పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదయ్యిందని ఎస్ఐ జగదీష్ చెప్పారు.
ఏది ఏమైనా తల్లి లేని అంజలి ఆచూకీ కనుగొని ఆమె పెళ్లి చేయాలంటున్నాయి మహిళా సంఘాలు. దెబ్బలు భరించలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అన్న వాళ్ళు ఇక మాకు మస్తు బాగా అనిపించింది. అసలు పిల్ల ఎటువైంది మరి ఏం సంగతి ఏమైందని మేము అడగడానికి పోతే ఆ తల్లి అనటామే మమ్మల్నే తిట్టి ఆ తల్లి అనేటామెను కొద్దిగా చర్య తీసుకొని అమ్మాయికి న్యాయం ఎలాగైనా న్యాయం జరగాలనే ఉద్దేశం కొద్దిగా మేము ఈ 3 గ్రామైక్య సంఘాల సభ్యులం బయలుదేరినాం సార్. ఆమె కొట్టిందట ఓ 3 రోజుల క్రితం. ఎవరు సవత్తెల్లే? కొడితే ఆమె వెళ్ళిపోయింది. ఎందుకు పోయిందని అడగడానికి మేము మహిళల అందరం వెళ్ళినాం. అడిగారా? అడిగాం. ఏమన్నారు? అడిగితే నాకు తెలియదు, ఎక్కడ పోయిందో తెలియదు, నేను కాలేదు, వాళ్ళ అమ్మమ్మే దాచిపెట్టింది అంటుంది. గర్రెపల్లి విలేజ్లో నీలం యాదగిరి కుదిరినటువంటి నీలం అంజలి మొన్న 24వ తేదీ నాడు రాత్రి వాళ్ళ తండ్రి మందలించడంతో ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ కీర్తి రాధం వచ్చినటువంటి ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి గురించి విచారిస్తాం. ఉత్తమ సేవలు అందించినందుకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న సుల్తానాబాద్ ఎంఆర్ఓ మధుసూదన్ అలాగే ఎస్టీఓ మల్లేశన్ను సుల్తానాబాద్ గౌడ యువజన సంఘం ఘనంగా సన్మానించింది. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్న కేసీఆర్ కోదండరాంలపై సీఎం కిరణ్ అనిష్ట వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు జేఏసీ నేత సురేష్ శ్యామ్. సుల్తానాబాద్లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ మంత్రుల దిష్టి బొమ్మను రాజీవ్ హైవేపై తగులబెట్టారు. తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడుతున్నటువంటి కోదండరాం కానివ్వండి, కేసీఆర్ గారి మీద కానివ్వండి, మరి కిరణ్ కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆ తెలంగాణ చెందిన వ్యక్తిని, తెలంగాణ కోసం పోరాడుతున్న వ్యక్తులను ఈరోజు సీఎం కిరణ్ కుమార్ తిరుగుతూ ఉంటే తెలంగాణ మంత్రులే కేవలం వెనుక ఉండాలని మేము తెలంగాణ మంత్రుల తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ మంత్రులు మీరు రాజీనామా చేయకపోతే మా ప్రాంతాలకు వచ్చినప్పుడు మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఉన్నది ఉన్నట్లు వాస్తవం మాట్లాడిన కేసీఆర్ గారు కానివ్వండి, కోదండరాం గారి మీద కేసులు నమోదు చేస్తామని చెప్పి ఈరోజు వారి తెలంగాణ ఉద్యమకాలను బెదిరించడం మీ సందర్భంగా విద్యార్థి తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సుల్తానాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈదే శంకర్ రెడ్డి మీట్ ది ప్రెస్లో మాట్లాడారు. జై తెలంగాణ, సాధిద్దాం సాధిద్దాం తెలంగాణ, సాధిద్దాం జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం. నిన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారిని నీ స్థాయి ఏంటిది, ప్రధానమంత్రి గారిని విమర్శిస్తామనే మాట మీద తన స్థాయి గురించి అడిగారు. మీకు ధైర్యం ఉంటే మీరు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళితే ఎవరి స్థాయి ఏందో తెలుస్తుంది. మా పార్టీ ఎంబడి తిరిగినటువంటి అధినేత్రి సోనియా గాంధీ గారిని అడిగితే కానీ కేసీఆర్ గారి స్థాయి తెలుస్తుంది. కేసీఆర్ గారిని భాష మార్చుకోమన్నారు. ఆయనంత భాషా జ్ఞాని ఎవరు కూడా లేరు రాష్ట్రంలో. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఆయన స్వచ్ఛమైన తెలంగాణవాది, స్వచ్ఛమైన తెలంగాణ భాష మాట్లాడేటువంటి వ్యక్తి. ఆ భాష నీకు అర్థం కాకపోతే నువ్వు మూర్ఖుని అని మేము అనుకుంటా ఉన్నాం. సీల్డ్ కవర్, ఢిల్లీకి వెళ్ళి వచ్చిన కవర్లో నీ పేరు వస్తే కానీ నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినావు. నువ్వు ప్రజలతో ఎన్నుకున్నావు కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి నిలబెట్టినటువంటి మా కార్యకర్తలకు ఓట్లేసి గెలిపించి తెలంగాణ నినాదాన్ని గెలిపించినట్లయితుంది. మీకు సరి అయినటువంటి ఫెర్టిలైజర్ బందోబస్తాలు కానివ్వండి, ఫెస్టిసైడ్స్ కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, తప్పకుండా సరి అయిన పాలన చేసి మీకు అందించేటువంటి ప్రయత్నం మా పార్టీ నాయకులు చేస్తారనేటువంటి హామీని నేను ఇస్తూ ఉన్నాను. మీకు ఇబ్బంది అయిన రోజు నా ఫోన్ నంబర్తో నాకు ఫోన్ చేయండి. తప్పకుండా మీ ఊళ్ళో ఏ ఇబ్బంది ఉన్నా నేను చేస్తా అని చెప్పి తెలియజేస్తూ ప్రతిపక్షానికి, ప్రభుత్వానికి ఓటు వేయకూడదు అని నేను మీకు అప్పీల్ చేసుకుంటా ఉన్నాను. ఎలిగేడు మండల సహకార ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన 6 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
1వ వార్డు రంగు శ్రీనివాస్, 2వ వార్డు నరహరి సుధాకర్ రెడ్డి, 3వ వార్డు ముంజ ముత్యాలు, 6వ వార్డు రవీందర్ రెడ్డి, 8వ వార్డు విజయభాస్కర్ రెడ్డి, 9వ వార్డు దుగ్గ్యాల అరుణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక పట్ల టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సుల్తానాబాద్ మండలం కనుకుల సహకార ఎన్నికల్లో 6గురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1వ వార్డు కొండ చంద్రయ్య, 2వ వార్డు మీస అర్జున్రావు, 3వ వార్డు కొమ్మిడి తిరుపతి రెడ్డి, 4వ వార్డు కొమ్మిడి చిన్న కోమారెడ్డి, 6వ వార్డు అంగడి ఊదమ్మ, 7వ వార్డు ఏగుర్ల కోమలతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ రేసులో మీస అర్జున్రావు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.